11వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆలకించండి, ఆలోచించండి. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోనున్న కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను 11వ అధ్యాయమ్మ దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యములోనున్న యబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువన నుండి హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, 6వ వచనం, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడిన యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిస్రే పొత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పేలోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరము తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. చదివినటువంటి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగినట్లు బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారముగా బ్రతకాలని ఆశించే మనందరికీ దేవుడు విశ్వాసమును కలుగు చేసి వాక్యపు లోతుల్లో స్థిరపరిచి మనల్ని అందరినీ నీతిమంతులుగా మార్చి నడిపించును గాక. కొంచెం తగ్గించుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినడమా. దీవెనక మన కుటుంబాల్లో ఆశీర్వాదానికి కొంచెం తగ్గితలే. మన కుటుంబాల్లో ఆశీర్వాదానికి, మన వ్యక్తిగత జీవితంలో తగ్గించవా, మన వ్యక్తిగత జీవితంలో క్షేమానికి, మనము ఈ లోకంలో జీవించినంత కాలం మన మీదకి ఎదురు వచ్చే శత్రువుల మీదకి లేదా శత్రువుల విషయంలో ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి నీకు నాకు మరణము వరకు శత్రువులు ఎదురవుతూనే ఉంటారు. మన శత్రువులు నానా రకాలుగా ఉన్నారు. శరీరం అవ్వచ్చు, లోకం అవ్వచ్చు, సాతాన్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, అసమాధానం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, వ్యాధి బాధలు అవ్వచ్చు. బిడ్డలారా, శత్రువులు మనకి ఎన్నో విధాలుగా జీవితంలో ఎదురవుతూ ఉంటారు. అయితే మన వ్యక్తిగత జీవితంలో జయ జీవితాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, సంతోషమును అనుభవిస్తూ, జయాన్ని అనుభవిస్తూ, చనిపోయేంత వరకు నెమ్మది, సుఖము, శాంతి, ఆరోగ్యము కలిగి బీపీలు రాకుండా, షుగర్లు రాకుండా, బీపీలు పెరిగిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి గందరగోళాలు అయిపోకుండా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము తన బిడ్డల కొరకు దేవుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరగాలి. అలా జరిగితేనే మనం క్షేమంగా ఉండగలం. ఆయనే మనకు ఒక భరోసా ఇచ్చి నడిపించకపోతే ఈ కష్టాలతో కూడిన లోకంలో, ఈ వ్యాధి బాధలతో కూడిన లోకంలో, నెమ్మది లేని ఈ లోకంలో కాస్త ఈ యాత్ర చేసేటప్పుడు మనశ్శాంతి, నెమ్మది కరువైపోతుంది. నిజంగా ఎన్నో రకాల పరిస్థితులు దాటుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి గాఢాంధకార లోయల్లో మనము నడిచిపోవాలి. గాఢాంధకార లోయ అంటే, అంధకారం అంటే చిమ్మ చీకటి. గాఢాంధకారం అంటే అసలు ఇంకేం కనపడదు, ఇంకా అసలు ఏమీ కనపడని లోయలయ్యి
కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, ఆక్రందనలు, రోదనలు. బిడ్డలారా, ఇవన్నీ మన జీవితంలో, యాత్రలో మన మీద అప్పుడప్పుడు దాడి చేస్తూ ఉంటాయి. ఇలా దాడి చేసినప్పుడు నెమ్మదిగా, సుఖముగా, ఆరోగ్యంగా, క్షేమంగా, ధైర్యంతో, ఏ దిగులు లేకుండా, టెన్షన్ లేకుండా మనం సాగిపోవాలంటే దేవుడు మన కొరకు కలగజేసుకోకపోతే మనము ఆశీర్వాదకరంగా బ్రతకటం ఈ లోకంలో చాలా కష్టము. అర్థమైతే ఒకసారి గట్టిగా ఆమేనండి. ఆయన మన కొరకు కలగజేసుకోకపోతే, ఆయన మన విషయంలో కలగజేసుకోకపోతే ఈ లోక యాత్రలో మనం క్షేమముగా, నెమ్మదిగా, సుఖముగా, ఆరోగ్యంగా, సంతోషంగా బ్రతకడం మహా కష్టం. దేవుడు కలగజేసుకుంటాడు అని మనకి విశ్వాసం తెప్పించడానికి, దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో కలగజేసుకుంటాడు, చిన్నదైనా పెద్దదైనా ఆయన కలగజేసుకొని నడిపిస్తాడు అని మనం నమ్మడానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలు రాయబడ్డాయి. బైబిల్లో మనం చదివే సందర్భాలలో ఎక్కడో ఒక దగ్గర పేపర్ తిప్పితే ప్రతి పేపర్లో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు దిగులు పడద్దు అని మనల్ని ధైర్యపరచడానికి ఎన్నో సందర్భాలు దేవుడు రాయించి పెట్టాడు. పాత నిబంధన గ్రంథం కానీ మనం ఎక్కువ చదివితే ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. నెగిటివ్ మీదకి మన మైండ్ వెళ్ళకూడదు, ఎప్పుడు పాజిటివిటీ మీదకి వెళ్ళాలి మన మైండ్కి మీద నుంచి. దేవుని బిడ్డలారా, నేను చదివిన వాక్య భాగం కాస్త చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ చదువు లేని వాళ్ళకి, ఎంబీఏ స్టూడెంట్లకి, బీబీఏ, ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు మీకు అర్థం కాదు. చదువు లేని బిడ్డలకి నేను ఏం చదివానో అర్థం కాదు, మీరు ఏం చూస్తారో నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఆ పాయింట్ దగ్గర తీసుకొని వెళ్తా. దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న నీవు నేను శ్రమలు ఎదుర్కోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, కష్టాలు ఎదుర్కోవాల్సిందే, రోగాలు ఎదుర్కోవాల్సిందే, అనారోగ్యాలు ఎదుర్కోవాల్సిందే. ఒక్కొక్కసారి జుట్టు పట్టుకొని ఎత్తేస్తాడు. ఏ లోయ? గాఢాంధకార లోయ. ఇక ఎవరు కనపడరు. నేనున్నా నీకేం కానీ అన్నవాళ్ళు అసలు కనపడరు. ఇంకా నా ప్రాణం నువ్వు అని చెప్పిన భార్య భర్తలు ఎల్లో మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు నాకు, నా బిడ్డలు నాకు కిరీటం పెడతారు అనుకుంటే పెద్ద 3 నామాలు పెడతారు. తర్వాత ఎవరా పిల్లలు కిరీటాల తర్వాత నామాలు పెడతారు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి, జీవితంలో ఎదురవుతాయి. దేవుని బిడ్డలుగా మనకి అప్పుడప్పుడు మనం అనుకున్నది ఒకటి, అయినదే ఒకటి అయిపోద్ది. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టాను ఆయన పాడతారు పాట. ఎవరు పాడారు? పాస్టర్ గారు పాట పాడేవాడు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. సినిమా పాట ఏమన్నా తెలీదు. బుల్బుల్ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట. బోల్తా కొట్టింది ఏది? అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎత్తి గాఢాంధకారపు లోయలో నడవమని చెప్తాడు. అసలు బిడ్డ చెప్తున్నాను, అటువంటి బాధాకరమైన లోయల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మన ప్రార్థన జాంతానే, మన ఉపవాసాలు జాంతానే, మనకి ధైర్యం జాంతానాయి. అసలు ఉండానా పోతానా నాకు అర్థం కాదు. ఇది దాటుకుంటే నేను బతికినట్టే, దాటుతాను నమ్మకం కూడా నాకు లేదని మనకి ఎన్నో విధాలుగా బహువేదనకరమైన పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని నడవటానికే బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మన కోసం దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ఆయన రాయించిన సందర్భాలలో ఒక సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం. యెహోషువ గ్రంథం అనగానే మోషే గారి తర్వాత ఇజ్రాయేలీల్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడైన యెహోషువ చేసిన కార్యాల గురించి వివరిస్తుంది. ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు ఇనుప సంఖ్యల నుండి మోషే గారి ద్వారా దేవుడు వారందరిని బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తాడు. 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానానికి నడిచి 11 రోజుల్లో చేరిపోవచ్చు. కానీ అంత ఈజీగా వాళ్ళని తీసుకోకపోతే మధ్యలో ఎవరన్నా కానీ శత్రువులు అడ్డం వచ్చారంటే వెనక్కి తిరిగి కూడా చూడకుండా బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని దేవుడు వాళ్ళని స్ట్రైట్ రూట్లో నడిపించలేదంట. ఆల్రెడీ 400 సంవత్సరాలుగా వాళ్ళు ఐగుప్తులో స్థిరపడిపోయి ఉన్నారు. ఐగుప్తు చేపలకి, ఐగుప్తు కీరకాయలకి, ఐగుప్తు దోసకాయలకి, మాంసానికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళని తీసుకొని 11 రోజుల పాటు పోతా ఉంటే మధ్యలో ఫిలిస్తీన్లు ఎవరన్నా అడ్డం వచ్చి కత్తులు పట్టుకున్నారంటే అసలు వాళ్ళకి యుద్ధం అలవాటు లేదు. వాళ్ళకి అసలు యుద్ధం ఇట్లా ఉంటుందని కూడా తెలియదు. వాళ్ళు పొద్దున్న లేచారా,
ఇటు వాళ్ళు చేసుకున్నారా, డబ్బులు తెచ్చుకున్నారా, తిన్నారా, తాగారా, డ్యాన్సులు వేసుకున్నారా, నిద్రపోయారా, ఇదే వాళ్ళకి తెలిసింది. కత్తులు, యుద్ధం ఏం తెలీదు. అటు పోయి వల వేసుకున్నారా, నైల్ నదిలో చేపలు తెచ్చుకున్నారా, తిన్నారా, ఫుల్ చేపలు. వాళ్ళు మహా సుఖించే స్థితిలో ఉన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయిందన్నమాట టార్చర్. ఆ టార్చర్ తట్టుకోలేక ఏడిస్తే దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషే గారిని పంపించారు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నట్టు, వేళను కానీ స్ట్రైట్ తీసుకెళ్ళిపోయాను అనుకో, ఏదన్నా తేడా వస్తే వెనక పరిగిస్తారు మళ్ళా. అందుకని వీళ్ళంటే కాదు, వీళ్ళని దగ్గర దారి నడిపించకూడదు, వీళ్ళని చుట్టూ దారిలో నడిపించాలి. వీళ్ళని ఆమె చెప్పండి గట్టిగా. ఏ దారి నడిపించాలా? చుట్టూ దారి నడిపించాలా. అప్పుడు రావాలనుకుని వెనక రాలేరు అనుకొని ఎర్ర సముద్రం మార్గం గుండా తీసుకెళ్ళాడు దేవుడు వాళ్ళని. ఎర్ర సముద్రం దాటించాడు, గొప్ప అద్భుతం చేసి దాటించాడు. ఇక ఎర్ర సముద్రం దాటాడు కదా, ఇక మర్యాదకు ముందుకు పోవాల్సిందిగా వెనక్కి ఇంకోళ్ళు వచ్చి రాలేరు. ఇంకా ఈదరానికి అదేమి చిన్న కాలువ కాదు, దిగారంటే ఇంకటి పోవటమే. అందుకని చచ్చినట్టు ఇంక ముందుకు పోవాలి వాళ్ళు. దేవుడు ఎంత ప్లాన్ చేస్తాడంటే, ఎక్కడ వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమోనని వాళ్ళని నేల మీద నడిపించాలా, నీళ్లు దాటించి సముద్రం దాటించి అవతల పక్క తీసుకెళ్ళాడు అనమాట. ఆయన కృపకి, ఆయన ప్రేమకి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన నెరవేర్చడానికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో దేవుడు. సరే బిళ్ళరా, తర్వాత వాళ్ళు ఇంచుమించుగా ఒక సంవత్సరం తర్వాత మరి ప్రత్యక్ష గుడారం అన్నీ పూర్తి చేసుకొని సంవత్సరానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ ఒక రాంగ్ పని చేశారు. ఈ 12 మంది వేగుల వారిని పంపిస్తే 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పారు, 2 ఏమో మంచి సమాచారం చెప్పారు. 10 మంది ఏమన్నారు, వరే చంపేస్తారా నాయన, వాళ్ళు మామూలు కాదు, పెద్ద పెద్ద వాళ్ళ కత్తులు, వాళ్ళ ఎత్తు, వాళ్ళ పొడుగు, ఓయమ్మ అనాకి వంశపు వాళ్ళని చూసేమో నవిలేస్తారు, మింగేస్తారు, మన పిల్లలు చెరపట్టుకుపోతారు, పొయ్యామంటే చచ్చిపోతామని 10 మంది ఆడస్తున్నారు. ఈ 10 మంది మాటలని సర్వ సమాజం అంతా ఆడస్తున్నారు. ఒక్కరు నమ్మట్ల దేవుడి మాట. ప్రతిరోజు వాళ్ళకి ఆహారం దేవుడు ఇస్తున్నాడు, నీళ్లు బండ నుంచి వస్తున్నాయి, ఇన్ని అద్భుతాలు చూస్తా కూడా ఈ 10 మంది మాట విన్నారు సర్వ సమాజం. కానీ యెహోషువ, కాలేబులు, లేవి గోత్రం తప్ప, లేవి గోత్రపు వాళ్ళందరూ దేవుడు సజీవుడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మన దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగిస్తాడు, మీరు ఎవరు భయపడొద్దు అంటుంటే గందరగోళంగా చేసి ఏడ్చి సర్వ సమాజం అంతా 10 మందికి ఓటేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇట కాదురా, మీకు నేను యుద్ధాలు అలవాటు చేయాలా. అభ్యం చెప్పండి గట్టిగా. రేపు మీరు కానాన్లో అడుగుపెట్టిన తర్వాత యుద్ధాలు చేయాలి. మిమ్మల్ని శుతిమెత్తంగా తీసుకెళ్ళి కొడితే వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళని కొట్టి తరవాలంటే, వాళ్ళు యుద్ధం చేయాలంటే మీకు చేతులకి కత్తులు అలవాటు అవ్వాలా అని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని 40 సంవత్సరాలు తిప్పాడు మొత్తం. తిరిగి మళ్ళీ రివర్స్ తీసుకొని వచ్చాడు. చుట్టూ తిప్పి 40 సంవత్సరాలు అయిపోయి ఏళ్ళలో కొంతమంది ఎవరైతే ఎదురు తిరిగారో, దేవుణ్ణి అనుసరించలేదో, యెహోవాను అంగీకరించలేదో, యెహోవా మీద ఇష్టం లేదో, యెహోవా మార్గాలు ఇష్టం లేకుండా ప్రవర్తించారో, ఆ దూడ కోసం అలవాటు పడ్డారో, దూడ ఆరాధనలు మిగిలిపోయారో, వీళ్ళందరూ రేపేసి వాళ్ళ పిల్లల్ని, ఎవరైతే ఇప్పుడు కానీ మనం అడగ పోయామంటే మన పిల్లల్ని చెరపడతారని ఏ పిల్లల గురించి అన్నారో, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి దేవుడు యుద్ధాన్ని నేర్పించి మొత్తం మీద మోషేని కానాను దేశపు సరిహద్దు దాకా తీసుకొని వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు నాయకుడిగా ఉండి ఆ ప్రజలను నడిపించాడు మోషే. ఇక నెబో పర్వత శిఖరం లేదా మోయాబు సరిహద్దుల్లోకి తీసుకొని వచ్చి మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఇక్కడి నుంచి దాటి నువ్వు అవతలకి వెళ్ళకూడదు, ఎందుకంటే మెరీబా జలముల యొద్ద నన్ను నువ్వు అవమానపరిచావు, అసలు నాకైతే మోషే గారు చేసిన పని నాకైతే మోషే గారు చేసిన పని అసలు తప్పే అనిపించలే నాకైతే. మరి దేవుడు దాన్ని పట్టేసుకున్నాడు. ఏం జరిగింది చెప్పండి. ఒకసారి మళ్ళీ నీళ్లు లేవని ఏరిస్తే ప్రభు అన్నాడు, వెళ్ళి ఆ బండతో మాట్లాడని చెప్పాడు. 2 సార్లు మాట్లాడమన్నాడు బండతో దేవుడు మోషేని. మొట్టమొదటిసారి రెఫీదీము దగ్గర మొదటిసారి మాట్లాడమని చెప్తాడు. రెఫీదీము దగ్గర వెళ్ళి బండతో మాట్లాడితే ఫస్ట్ బండను కొట్టమని చెప్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ రెఫీదీము దగ్గర అంటే ఎర్ర సముద్రం దాటి మారా దాటి రెఫీదీంకి వస్తారనమాట. ఆ రెఫీదీము దగ్గర దేవుడు బండను కొట్టమని చెప్తారు కర్రతో. 3 సార్లు కొట్టినప్పుడు బండ చీలి బండలో నుంచి నీళ్లు వస్తాయి. రెండోసారి దేవుడు మరలా ఈసారి కొట్టొద్దు మాట్లాడమంటాడు. ఏం చేస్తాడు? ఏం చేయమంటాడు? మాట్లాడు, బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది. నీళ్లు ప్రవహించును కాక అని చెప్పు, నీళ్ళు ప్రవహిస్తాయని చెప్పాడు. మరి ఏందో నా కోపంతో పోల్చుకుంటే మోషే గారి కోపం అసలు కోపమే కాదు. మోషే గారు బండ దగ్గరికి వెళ్ళి
ద్రోహులారా నీళ్లు కావాలా అన్నాడు. అది ఆయన అన్నమాట. ఏమన్నాడమ్మా? ద్రోహులారా నీళ్లు కావాలా? ఎందుకురా సస్తున్నారు సైతానికి బేట అన్నట అని బండతో మాట్లాడకుండా కర్ర తీసుకొని మళ్ళీ కొట్టాడంట బండని. మాట్లాడమని దేవుడు చెప్తే రెండోసారి కొట్టాడు. మళ్ళీ ఫస్ట్ టైం లాగా అలవాటు చొప్పున బండను కొట్టాడు. మరి అక్కడ పట్టేసాడు దేవుడు తప్పు. ఇశ్రాయేలుల ఎదుట నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు, ఇశ్రాయేలుల ఎదుట నా బిడ్డల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించకుండా నువ్వు నన్ను అవమానంగా మాట్లాడేవాడిని. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు అక్కడ ఏం జరిగిందో. ఇప్పటికీ అర్థం కాదు. నా కోపంతో పోల్చుకుంటే అసలు మోషే గారి కోపమే లేదు అసలు. మరి నన్నెట్ట వాడుకుంటున్నాడు సేవలు నాకు అర్థం కావట్లా. కానీ దేవుని మనసు నాకు అర్థమైపోయింది. ఏం చెప్పమంటారా? 40 సంవత్సరాలుగా ఒక వ్యక్తి నమ్మకంగా మోషే గారిని పట్టుకొని వస్తూ ఉన్నాడు. అవతల పక్క కూడా మోషేనే వాడబడితే 40 సంవత్సరాలు నమ్మకంగా చేసిన సంగతి ఏమైపోవాలా? ఎవరు చెప్పండి? అతను ఎవరు? మోషే చేతుల మీద నీళ్ళు పోసింది ఎవరు చెప్పండి? మోషే పరిచారకుడు ఎవరు చెప్పండి? యెహోషువ. ఐగుప్తులో బయలుదేరిన నాటి నుండి దైవజనుడికి ఎదురు తిరగకుండా దైవజనుడికి లోబడి ఆయన మాటగా అంగీకరించి కష్టమైన నష్టమైన ఎన్నో 40 సంవత్సరాలు దైవజనుడి దగ్గర ఎదురు తిరగకుండా అతని నాయకత్వానికి లోబడి పరిచర్య చేసేవాడంట తమ్ముడా. అనా మోషే గారికి యెహోషువ పరిచర్య చేసేవాడు తల్ల. మోషే పరిచారకుడు అని స్టార్ట్ అయింది అతని జీవితం. 40 సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేస్తే నా బిడ్డ ఏమైపోవాలా? ఏదో ఒక తప్పు చూపించాలి మోషే మీదనే. చిన్నది అసలు నాకైతే అసలు పే అనిపిల్ల. నువ్వు నన్ను అవమానంగా మాట్లాడవు కాబట్టి ఇంకా నువ్వు అవతలకి దాటకూడదు. ఈ నది దాటి నువ్వు అవతల పోకూడదు. ఇంకా ఎక్కడే చచ్చిపోవాలి అంతే. ఎక్కడే నీ ప్రాణం తీసుకుంటా. ప్రభువా అవతల పక్కకు తీసేసుకో ప్రభు. కుదరదు నువ్వు యువతలు చచ్చిపోవాలా అని మోషేతో గట్టిగా దేవుడు మాట్లాడితే ఇంకేం చేయలేక ఆ నెబో పర్వతం దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలులారా ఇదిగో నన్ను దేవుడు తీసుకోబోతున్నాడు, ఇలా ఉండండి ఎలా ఉండండి అని చెప్పి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి వాక్యం చెప్పి పైకి పోయి కొండెక్కి ఆ దేశం అంతా చూసాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెబో పర్వత శిఖరం ఎక్కి దేవుడు తన ప్రజలకు ఇవ్వబోతున్న ఆ భూమిని, వాగ్దాన భూమిని కళ్ళతో చూశాడు. చుట్టూ కళ్ళతో చూసి కొండ మీదే చనిపోయాడంటన్నా. యెహోషువని లైన్లో తీసుకోవడానికే దేవుడు మోషేని తప్పించాడంతే తప్ప మోషే చేసింది అసలు తప్పే కాదు, పొరపాటు కాదు. కాకపోతే తీసే తల్లి మైక్ వైకి తీసే. కాకపోతే బిడ్డలారా అలా రాయబడింది అనుకుంటా నేను అంతే. అసలు ఏమన్నా ఉన్నాడా? నువ్వు నా పరిశుద్ధతను ఏమన్నాడు? ద్రోహులారా నీళ్లు కావాలా రండి అని బండను కొట్టాడు. అంతకుముందు బండను కొట్టాడు కదా, అప్పుడు తప్పట్లేదే. కాబట్టి యెహోషువను లైన్లో తీసుకోవడానికి దేవుడు మోషే గారిని సైడ్ చేశాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు బహుబలంగా వాడబడ్డాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, మరి ప్రత్యక్ష గుడారం కట్టాడు, ఆయన విలువ ఆయన దక్కింది. ఇప్పుడు యెహోషువ సంగతి రావాలి కదా, అందుకని యెహోషువను లైన్లో తీసుకోవడానికి మోషే గారిని సైడ్ చేసి ఇప్పుడు యెహోషువను లైన్లో తీసుకున్నాడు. దేవుడు యెహోషువకి ఏం చెప్పాడంటే, యెహోషువ దిగులు పడద్దు, భయపడద్దు, దుఃఖపడద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటా. ఆమె చెప్పండి గట్టిగా. నీవు యోర్దాను నది దాటి నా బిడ్డలకి రాజ్యాన్ని స్వతంత్రించు, యుద్ధం చేయి, జయిస్తూ ఉండు, నేను జయిస్తూ ఉంటాను. నీకు ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క గోత్రాన్ని పంచేయాలి నువ్వు, ఓకేనా? అలాగే ప్రభువా నేను మోషేతో నీకు తోడుగా ఉంటా, దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ధైర్యం తెచ్చుకో బిడ్డ, నేను నీ ముందు వెళ్ళి నీ సమస్తానికి నీకు అనుకూలపరుస్తానని యెహోషువకు దేవుడు ధైర్యం చెప్పి ఇక యోర్దాను నది దాటి ఫస్ట్ యుద్ధం చేసిన ఊరు. యోర్దాను నది దాటగానే యెహోషువ సైన్యం మొట్టమొదట కత్తిబట్టి యుద్ధం చేసిన ఊరు యెరికో. కానాను దేశంలో ఫస్ట్ యుద్ధం చేసి జయించింది యెరికో అనమాట. అంతకుముందు మధ్యలో వాళ్ళు యుద్ధం చేశారు, అమాలేకీయులు వచ్చారు, యుద్ధం చేశారు. యోర్దాను దాటక ముందు గిల్గాల్ దగ్గర కొంతమంది యుద్ధం చేశారు. కానీ కానాను దేశం అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదట వాళ్ళు స్వాధీనం చేసుకుని యెరికో ప్రాంతాన్ని. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళ మజిలీలో ఇప్పుడు హాసోరు అనే పట్టణం మీదకి యుద్ధానికి పోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఊరి పేరు ఏం పేరమ్మా? హాసోరు. ఈ హాసోరు అనే ఊరి మీదకి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. అది పెద్ద పట్టణం, కొంచెం సిటీ, మంచి సిటీ, రాజధాని లాంటిదన్నమాట. రాజధాని వంటి మంచి సిటీ బిడ్డరా. కాబట్టి ఆ మంచి విలువైన పట్టణం మీదకి యుద్ధానికి పోతున్నారు ఇప్పుడు. సరే, ఏం జరిగిందంటే ఈ హాసోరు రాజు అయిన యాబీను
హాసోరు రాజు అని యాబీను ఇంతకుముందు ఇజ్రాయేలీలు ఎవరెవరైతే జయించారో ఆ వార్త అంతా జరిగింది యాబీనికి. ఒరే ఇజ్రాయేలీల ముందు ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు, వాళ్ళు ఎవరి మీద యుద్ధానికి పోతే వాళ్ళందరూ జయించేస్తున్నారు ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఇట్ట కాదు, నా పవర్ చూపిస్తానని ఇజ్రాయేలీలు 7 దేశాల రాజులకు వర్తమానం పంపించి, ఎన్ని దేశాలు? 7 దేశాల రాజులకు వర్తమానం పంపించి 7 దేశాల్లో నుంచి సైన్యాన్ని పిలిపించుకున్నాడు. రథాలు పిలిపించుకున్నాడు, యుద్ధ రథాలు, గుర్రాలు పిలిపించుకున్నాడు, అశ్వదళం, రథాలు, అశ్వం అంటే గుర్రాలు పిలిపించుకొని గుర్రం మీద సైనికులు ఎక్కువ. రథాలు అయితే రథాల్లో ఉండే వాళ్ళని జయించలేరు. ఇంకా రథాలు తొక్కుంటా పోతుంటాయి మనుషుల్ని. రథాలు వచ్చినాయి అంటే వారు వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా రథాలు కానీ దిగినాయంటే యుద్ధంలోకి వారు వన్ సైడ్ తొక్కుకుంటా పోతాయి. బాణాలు వేయటమే బయట నుంచి పైనుంచి. ఇంకా ఆ బాణాలు వేసే వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవరు ఏం చేయలేరు వాళ్ళని. బైబిల్ రాయబడింది ఏంటంటే యెహోషువ సైన్యం మీదకి, ఇజ్రాయేలీల మీదకి వాళ్ళు ఎంతమంది వచ్చారంటే బైబిల్ రాయబడింది చూడండి, 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతో రథములతో బయలుదేరి వాళ్ళందరూ వచ్చి మేరోము నీళ్ళ ఎత్తుకొచ్చి యుద్ధానికి సిద్ధమై నిలబడ్డారు వరుసలో. ఇజ్రాయేలీల మీదకి శత్రు సైన్యం ఎంతలా వచ్చిందంటే సముద్ర ఇసుక రేణువులంత జనం. అమ్మా, ఏ రేణువులు? నేనేదో నా కథ నేను చెప్పుకుంటున్నట్టు మీరేం మీ మైండ్లో ఉంటున్నారు. నేను చెప్పేది మీకోసమే. మీకు దండాలు పెడతా ఏనండి అమ్మా. మిమ్మల్ని ధైర్యం చెప్పడానికి నేను వాక్యం చెప్తుంటే ఏందమ్మా మీరు కథలాగెట్టున్నారు దీన్నే. మన కొరకే దేవుడు మాట్లాడేది ఈరోజు. ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చిన జనాభా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సముద్ర ఇసుక రేణువులంత జనాభా. సహజంగా ఇజ్రాయేలీలు ఒక 6 లక్షల మంది కాల్బలం అని చెప్పింది బైబిల్. 6 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏమైందో, ఇప్పుడు ఈ హాసోరు మీదకి ఎంతమంది జనాభా వెళ్ళారో మనకు లెక్క రాయిలా. నిజానికి వాళ్ళు బయలుదేరినప్పుడు 6 లక్షల కాల్బలం అని రాశారు బైబిల్లో. 6 లక్షల మంది సైన్యం ఉంది యుద్ధం చేయగలిగేవాళ్ళు. ఈ మధ్యలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది పెద్దవాళ్ళు అయిపోయారో మొత్తం మీద ఇప్పుడు ఆ లెక్క చెప్పింది ఐగుప్తులో బయలుదేరినప్పుడు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల, 4. కానీ వీళ్ళు మాత్రం, అవతల పక్క శత్రువులు మాత్రం సముద్ర ఇసుక రేణువులంత జనాభా. తర్వాత విస్తారమైన రథాలు, 1, 2 కాదు. ఆ రథాలు చూస్తే అందరూ నిలబడుకో ఉన్నాయి. గుర్రాలు అయితే ఇక ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఇంత గొప్ప సైన్యం తీసుకొని వచ్చి మేరోము నీళ్ల యొద్ద మైదానంలో దిగి రండ్రా చూసుకుందామని శత్రువు గంతులు వేస్తున్నాడు. మా జనాభాను చూడరా, మా గుర్రాలు చూడు, మా రథాలు చూడు, మట్టి గరిపిచ్చేస్తా సైతాన్ కా బేట అని గొప్పలు చెప్పుకొని ఆ యుద్ధాలు, ఆ రాజు హాసోరు రాజు తన సైన్యాన్ని, ఆ గుర్రాల్ని, ఆ జనాభాని, ఆ సైనికులు చూసుకొని మహా మురిసిపోతున్నాడు. అయిపోయారా ఈ దెబ్బతో అని సంతోషపడిపోతున్నాడు. శత్రు దేశపు రాజు సంతోషపడిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ జనాభాను చూశాడో యెహోషువ మనిషే కదా, గుండెల్లో పట్టుకుంది భయం. ఇదేంద్రా, మామూలు వాళ్ళు అయితే ఓకే అనుకోవచ్చు, కొద్దిమంది అయితే ఇదేంది నాయన, సముద్ర ఇసుక రేణువుల జనాభా వచ్చి పడిపోయారు, ఇప్పుడు ఎలా చేయాలి, దేవుడు ఏం చెప్తాడో చూద్దామని మౌనంగా కాస్త భయం, గుండెలో కొంచెం అవిశ్వాసం చోటు చేసుకుంది. వెంటనే యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. 6వ వచనం. యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అంటే యెహోషువ వెళ్ళి ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా ఎలా చేయమంటావు, పరిస్థితి చాలా చేయదైపోయిందయ్యా, ఎలా చేయాలయ్యా అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. చూడండి 6వ వచనంలో, యెహోవా వారికి భయపడకుము. ఆమేనండి. వారికి భయపడకుము. ఇదే ఈరోజు మన వాక్యం. మీరు జీవితంలో అద్భుతాలు కళ్ళతో చూడాలనుకుంటే, దేవుని కార్యాలు, నీ కళ్ళ ముందు ఉన్న సమస్యలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, మనుషులు కానీ ఎవరైనా, వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా, మహా చక్రవర్తులైనా, లేకపోతే నీ కంటి అందనంత దూరం శత్రువులు కూర్చొని గుమిగూడి నిలబడనా, దేవుడు సింగిల్ స్టేట్మెంట్తో చెప్తున్నాడు యెహోషువకి, యెహోషువా వారికి భయపడకుము. భయపడ్డామంటే అయిపోద్ది వ్యాపారం, ఇంకా ఎత్తేయడమే, వ్యాపారం ఎత్తేయడమే. భయపడకూడదు. దీవెనక్క
సమస్యలు ఎన్నైనా కూడా భయపడొద్దు అని చెప్పేది మామూలు మనిషి కాదు. మనుషులు చెప్తే నువ్వు ఉండవా పాస్టర్ భయపడొద్దు అంటావా? ఏంది మా బాధలు ఏం తెలుస్తాయి నీకు? 23 రూపాయలు అకౌంట్లో పెట్టుకొని మా బాధ ఏం తెలుస్తాయి నీకు అనొచ్చు. కానీ భయపడొద్దని చెప్పేది ఎవరు మనల్ని? మనిషా? దేవుడు, సృష్టికర్త, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న యేసయ్య మన దేవుడు, మనల్ని కన్నవాడు, కొన్నవాడు, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు. ఆయన చెప్తున్నాడు, బిడ్డా వారికి భయపడొద్దు. యెహోషువ వారికి భయపడొద్దు. డేవిడ్ నీకు ఎదురుగా లేచిన ఎవరు ఎంత గొప్పోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా, ఎంత శత్రువు ఎంత గొప్పోడైనా నేను చెబుతున్నాను భయపడొద్దు వాళ్ళకి. బా ఈ మాట చదివినప్పుడు నాకు లేచింది యేసునామాలు. బీపీ ఎంత దిగిపోయి కిందకి పైకి లేచిపోయి ఉద్యమం లేచింది. ఇంకా బీపీ దిగిపోయింది, ఉద్యమం లేచింది పైకి. దేవుని మాటలు ఎంత ఆదరిస్తాయమ్మా నిజంగా. వారికి భయపడకము. ఆ తర్వాత ఏమన్నాడు? రేపు ఈ సమయానికి ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారందరినీ నీకు అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు ఇదే సమయానికి మీ చేత జయించబడిన వారికి అయిపోతారు వాళ్ళంతా. ఇంకో ఉదాహరణ, ఇంకో సూచన చెప్పమంటావా? యెహోషువ నువ్వు నమ్మతావు నమ్మవో, ఇదిగో నీ దేవుడు నేను చెప్తున్నా, రేపు వాళ్ళని జయించిన తర్వాత వాళ్ళు ఏ గుర్రాలు చూసైతే అతిశయిస్తున్నారో ఆ గుర్రముల యొక్క గుది కాలి నరాలు తెగ్గొడతావు నువ్వు. గుర్రం యొక్క గుది కాలి నరం తెగ్గొడితే ఇంకా ఆ గుర్రము యుద్ధానికి పనికిరాదు. ఇంకా అయిపోయింది దాని సంగతి. గుర్రాలు బలహీనం అయిపోయి ఇంక దేనికి పనికిరావు అన్నమాట. ఏ రథాలను చూసి వాళ్ళు ఈరోజు అతిశయిస్తున్నారో, ఏ రథాలు చూసి వాళ్ళు అతిశయిస్తున్నారో ఆ రథాలని రేపు యుద్ధం పూర్తయిన తర్వాత నువ్వు రేపు ఈ వేళకి అగ్నితో కాల్చేస్తావు ఆ రథాలని. గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏ రథాలను బట్టి అతిశయిస్తున్నారో, ఏ గుర్రం అతిశయిస్తున్నారో సమూల ధ్వంసం చేస్తావు బిడ్డ నువ్వు. నేను చెప్తున్నాను నీకు, వారిని చూచి భయపడవద్దు. నేను గొప్పవాడినా వాళ్ళు గొప్పవాళ్ళ? వాళ్ళు ఎంతమంది అయితే ఏమి బిడ్డా, మిమ్మల్ని పిలిచింది ఎవరు? నేను. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు నడిపించింది ఎవరు? నేను. మిమ్మల్ని పోషించింది ఎవరు? నేను. ఇన్ని అద్భుత కార్యాలు చేసుకుని తీసుకొచ్చినోడిని నేను చేయలేనా? అసలు నువ్వు మౌనంగా ఉండు. యుద్ధం ఎవరు చేస్తారు? నేను చేస్తా. నీకెందుకు అంత బాధ? అబ్బా ఆ మాటలను కానీ యెహోషువ గారికి ఎక్కడ లేని ధైర్యమో వచ్చేసి, నా తండ్రి నా ముందు దిగితే నాకేం కావాలి? నేను సైలెంట్గా కత్తి తీసుకుని అట్లా పొడిస్తే చచ్చిపోతాడు అంతే. వాడేం మళ్ళీ రివర్స్ అయ్యి నా కత్తి గమ్ముకు బొమ్మల్లాగా ఉంటారా? ఎక్కడెక్కడ బోర్డులు వచ్చేసి ఉంటాడు దేవుడా. కసా పొడుచుకుంటా పిల్లకాయలు యుద్ధం చేసి చేసుకుంటూ పోతా ఉంటావే. కసాను పొడిస్తే పడిపోతావు, కసాను పొడిస్తే నాకు ఇంక ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంత సైన్యమైనా, ఇసుక రేణువులు అంత జనం అంటే నాకు తెలిసి 10 లక్షలు 20 లక్షల మందో గొప్ప సైన్యం. అమ్మ 2 లక్షలు, ఒక 3 లక్షల మంది వేసుకోండి ఇశ్రాయేలీలు. సరే 5 లక్షల మంది వేసుకోండి. 5 లక్షల మంది జనం ముందు 50-60 లక్షల మంది జనం ఎక్కడ? అసలు 5 లక్షల మంది ఏం సరిపోతారు? నిమిషాల్లో వధించవచ్చు ఇంతమందిని. 5 లక్షల మందిని 50 లక్షల మంది, ఒక్కొక్కరికి 10-15 మంది ఎక్స్ట్రా ఉన్నారు. ఏం చేయగలుగుతారు ఇశ్రాయేలీలు? కానీ ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నీ కళ్ళ ముందు ఎంత భయంకరమైన స్థితిలో శత్రువు కనపడ్డా కూడా వారికి భయపడకుము. అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు కొట్టాల్సిన గాలి ఏంటంటే, నేను జాబు కొడతానా? సారేమో ముందుకు పోతే సరితమ్మా నువ్వు నీకు ఇస్తాడు. యాడిచ్చేదే? మన చదువు ఏంది, మన పరిస్థితి ఏంది, మన పరిస్థితులు ఏంది, ఏదో సార్ ఊరకే చెప్తాడు కానీ మన వల్ల అది ఏ పనే కాదు మనకి అనుకోకూడదు. తల్లే మనం ఏమనుకోవాలంటే, వారికి భయపడద్దు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారని, వాళ్ళకే మనకంటే బాగా చదువుతారని, వాళ్ళు డబ్బులు కడతారని, లంచాలు కట్టేస్తారని మనకు ఎవరు ఇస్తారు? మన పరిస్థితులు మన అసలు ఎవరు పట్టించుకున్నట్లేరు. అసలు ఇప్పుడు మరీ భయంకరమైపోయిన పరిస్థితి. నాన్ సెన్స్. అసలు నేను చెప్తున్నాను నీకు, వారికి భయపడొద్దు. రేపు ఈ వేళకి సంహరించబడిన వారి లెక్కలో చేరతారు వాళ్ళంతా. నీ చేతికి వాళ్ళందరిని అప్పగిస్తాను చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నా కన్నుల ముందు కనబడుతున్న ఈ సమస్య నా ముందు ఎంత గొప్పగా కనబడినా నేను ఆరాధిస్తున్నా. నీవు చెప్తున్నావు భయపడొద్దని. నేను భయపడను. నేను ధైర్యం తెచ్చుకుంటాను. నేను ధైర్యంగా ఉంటా. ఎందుకంటే నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటా.
ఈరోజు చెప్పావు కదా, వారికి భయపడద్దు. సాతానుగాడు మనల్ని కృంగ చేయడానికి వాడు వాడే ఆయుధం పేరు భయం. ఉదయాన అంత వాక్యం చెప్పాను కదా మీకు, నేను ఉదయాన మందిరంలో మనం అంత వాక్యం, మధ్యాహ్నం నెల్లూరులో వాక్యం చెప్పుకున్నాం కదా, ఇంటికి పోగానే నాకు కూడా వచ్చేసింది, మళ్ళీ ఏదో నాకు కూడా తెలియట్లా, మళ్ళీ వచ్చేసింది నాకు, పాస్టమా ఇంకేమో ఏమో ఏందో మాట్లాడుతూ ఉంటుంది, చెప్పలేము, మనుషులకు ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. అదొక దెయ్యం, భయం, అవిశ్వాసం. ఇంకేమో అంటున్నాను నేను, నాకు అర్థం కాదు ఏంటి ఇట మారిపోయినది. నేను ఎప్పుడైతే ఈ వాక్యం చదివానో సప్పని మళ్ళా లేచింది. ఇక అమ్మో చి అటు అనుకోకూడదు. నేను అవును, నేను ఎందుకు భయపడాలి, నేనెందుకు ఈ సేవ నేను చేస్తున్నాను ఇప్పుడు దాకా, ఇవన్నీ చేసింది దేవుడు కదా, ఇక ముందు కూడా ఆయనే చేస్తాడు కదా, నేను ఎందుకు టెన్షన్ పడాలా, ఇదేంది ఎట్లా డల్ అయిపోయానో, ఇదేంది డల్ అయిపోయానంటే మనుషులు కాబట్టి డల్ అయిపోతుంటాం, అప్పుడప్పుడు భయపడిపోతుంటాం. వెంటనే మనం దేవుని వాక్యం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, దేవుని వాక్యమే మనకు మళ్ళా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మెడిసిన్ వేసుకోవాలి, వేస్తున్నాము భయం రాగానే వాక్యమని మెడిసిన్ వేసుకోవాలా. సముద్ర ఇసుక రేణువులంత జనాభా యెహోషువ ముందు కనబడుతుంటే యెహోషువతో దేవుడు చెప్తే, యెహోషువ వారికి భయపడద్దు, రేపు ఈ వేళకు మొత్తాన్ని కింద పడుకోబెడతా అంతే, నీకెందుకు యుద్ధం చేసేవాడు ఎవరు నేను, నీకెందుకు టెన్షను, మీరెవరు అనుకుంటున్నారు, నా కుమారుడైన అబ్రహాముకు నేను వాగ్దానం చేసినప్పుడు పుట్టినోళ్ళు మీరు, నా కుమారుడితో నిబంధన చేశా, నీ సంతానాన్ని నేను మరలా ఇక్కడ తీసుకొని వస్తానని చెప్పి నిబంధన చేశాను రా. నిబంధన బిడ్డలు మీరే యుద్ధం చేయబోలే, మీరు నిలబడుకోండి, నేను చెప్తాను చూసుకుంటా. మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి, ఈరోజు యెహోవా మీకు అనుగ్రహించబోయే రక్షణ కన్నులారా చూస్తారు అన్నాడు. ఎక్కడ ఎర్ర సముద్రం దగ్గర కరెక్ట్గా మునిగిపోతుంటే, ఇశ్రాయేలులారా మీరు సైలెంట్గా నిలబడండి మర్యాదగా. యుద్ధం ఎవరు చేస్తారు, నేను చేస్తా. యెహోవా అనుగ్రహించే రక్షణ కన్నులారా చూడండి ఈరోజు మీరని నిలబెట్టి రక్షణ ఇచ్చాడు యేసునామములో వాళ్ళకి. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు భయపడద్దు, రేపు ఈ వేళకి అందరూ కింద పడుకుంటారు అంతే, వాళ్ళ రథాలు అగ్నితో కాలుస్తావు, వాళ్ళ గుర్రాలని నరాలు తెగ్గొడతావు నువ్వు అని చెప్పాడు దేవుడు. బిడ్డలారా ఆ మాట చెప్పుకొని ప్రార్థన నుంచి లేచి ధైర్యం తెచ్చుకొని అందరికి ధైర్యం చెప్పి, దేవుడు ఇప్పుడే చెప్పాడు నాతోటి, బిడ్డలారా సైనికులారా ఎవరు భయపడద్దు, ధైర్యంగా మనం యుద్ధం చేద్దాం. మనంగా యుద్ధం చేసేది యెహోవా, మన శత్రువులు మనకు అప్పగించబోతున్నాడు యేసు నామములో అని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని చూడండి యుద్ధం దిగారు. ఎన్నో వచనంలో 7వ వచనం చూడండి. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకు వచ్చి వారి మీద పడగా, 8వ వచనం మనకు మెయిన్, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. ఇది మూలవాక్యం. యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించాడు. శత్రువుల్ని దేవుడే ఇశ్రాయేలుకి అప్పగించాడంట. దేవుడు శత్రువులు మన చేతికి అప్పగిస్తే ఇక వాళ్ళు తోలు మళ్ళా ఉంటారు, కదలరు. ఇంకా చిన్నపిల్లలకు పొడుచుకుంటూ పోవటమే, బోల్ట్ మొత్తం టైట్ చేస్తాడు అని ఉంటుంది సౌండ్, ఇంకత్తి తీరేరు, ఏం తీలేరు. ఇదేంది బావా ఏం కదలట్లేదు, ఎక్కడెక్కడ పట్టేసిన, అబ్బా కడుపు నొప్పి బావా అయ్యో చేసిన, ఏందులో ఇప్పుడు నొప్పులు చేసిన, ఏందులో నా వల్ల కావట్లేదా అనుకుంటా ఉండగానే కసా పొడుచుకుంటూ పోతారని. ఇంకా మనుషులు దేవుని చేతుల్లో ఉంటారు. అలా వచ్చి పడ్డారు అంతే బిడ్డలారా. యెహోషువ సైన్యం వచ్చి చూస్తూ ఉండగానే శత్రువులు ఆకులు రాలిపోతున్నారు నేల మీద. ఆ సముద్ర ఇసుక రేణువులంత జనాభా కొన్ని గంటల సేపట్లో చూసేసరికి అందరూ నేల మీద ఆకులు రాలిపోయి శవాలైపోయారు. అప్పుడు యెహోషువకు దేవుని మాట గుర్తొస్తుంది, దేవా రేపు ఈ వేళకి వీళ్ళందరినీ సంహరిస్తావని చెప్పేవే, ఎంత గొప్ప కార్యం చేసేవు తండ్రి. ప్రభువా వాళ్ళ గుర్రాలను చూసి అతిశయించారు వాళ్ళు అని ఆ గుర్రాలను తీసుకొని వచ్చి ఒక్కొక్క గుర్రాన్ని పడుకోబెట్టడం, నరాన్ని తెగ్గొట్టడం, గుర్రాల గుదికాలు నరాలు తెగ్గొట్టారు, వాళ్ళ రథాలు కాల్చేశారు. సార్ మీరు ఏంటి వాక్యం అంటే చెప్తున్నారు, వాళ్ళందరిని చంపేశారు, పొడి చేశారు, గుర్రాలు తెగ్గొట్టేశారు అంటే ఏం సార్ ఇది, మన దేవుడు అటు కొట్టమంటాడా, అటు నరకమంటాడా అంటే అది ఇప్పుడు జరిగిన సంగతి కాదు. ఇప్పుడు జరిగింది 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. ఆ రోజుల్లో యుద్ధాలు చేసుకునేటప్పుడు అట్లాగే చేసేవాళ్ళు యుద్ధాలు. ఇప్పుడు యుద్ధాలు ఎట్లా చేస్తున్నారు, విమానాల్లో పోయి బాంబులు వేస్తున్నారు. ఇప్పుడు జెట్ ఫైటర్స్ యుద్ధం బయట విమానాల్లో బాంబులు వేస్తున్నారు, కింద భూమి మీద మనుషులు తుపాకులతో కాల్చుకుంటున్నారు. మన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం చూసాం కదా, మనం బాంబు వేశారంటే
అనేక మంది చనిపోతున్నారు. ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు బాంబులు వేసిన అన్న చచ్చిపోతున్నారు. అప్పుడు అలాగే చచ్చిపోయేవాళ్ళు, దేశాలు అట్లా కొట్టుకునే. ఇప్పుడు మనం అయ్యో అంటానికి లే, అది ఆ రోజులు జరిగిన సంగతిలే. ఈరోజు చచ్చిపోతున్నారు. హమాస్ మరి గాజాలో ఉండేవాళ్ళు ఎంతోమంది చనిపోయారని లెక్కలు ఉన్నాయి. ఇజ్రాయేలుని 1200 మందిని చంపేసి, మర్డర్ చేసి, నరహత్య చేసి, ఆడపిల్లని రేప్ చేసి, చిన్నపిల్లల్ని పసిబిడ్డల్ని ఓవెన్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే బొగ్గు అయిపోయారు అంత లోపల చిన్నపిల్లలు పసిపిల్లలు అట్లా కాల్చి చంపేశారు. బిడ్డలారా, ఈ రోజుకి మన కాలంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అది ఆ కాలంలో జరిగిన సంగతి కాబట్టి సమస్త నిర్వీర్యం చేసి శత్రులందరినీ చంపి, ఏ రాజు అయితే తన సైన్యాన్ని బట్టి అతిశయించాడో వెనక్కి వెళ్ళి వాళ్ళు హాసోరుకి వెళ్ళి ఆ రాజును కొంగగొట్టి మెడ తీసేసి ఆ పట్టణాన్ని మొత్తం ఆక్రమించుకొని జై జీవితాన్ని అనుభవించాడు యెహోషువ, అతని సైన్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హాసోరు ఇజ్రాయేలుల వశమైపోయింది. హాసోరు రాజును నమ్ముకొని వచ్చిన 7 దేశాల వాళ్ళు అందరు నిర్వీర్యం అయిపోయి ఆ పట్టణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. యెహోషువ పోయిన చోట్లనెల్లా యెహోషువకు దేవుడు తోడుగా ఉండి ప్రతి యుద్ధంలో దేవుడే యెహోషువకి జయం సమకూర్చి, గొప్ప జయాలు సమకూర్చి ఆ ప్రాంతం అంతా, ఆ దేశమంతా, కానాను దేశమంతా ఇశ్రాయేలు వశమైపోయింది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడు దాకా అలా జరిగిందంటే వాళ్ళు మొత్తం సమకూర్చుకుందాకా, ఏది ఆ దేశం అంతా ఆక్రమించుకుందాకా. ఇప్పుడు 23 వచ్చిన చూడండి, 11-23 వచ్చిన చూడండి ఒకసారి. 23 వచ్చిన యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. దేశమంతటినీ యెహోషువ జయించాడు. ఇక మీదట యుద్ధాలు లేకుండా ప్రజలు సంతోషంగా సుభిక్షంగా బ్రతికారని కూడా రాయబడింది అక్కడ. అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమి, ఇస్సాకుకు వాగ్దానం చేసిన భూమి, యాకోబుకు వాగ్దానం చేసిన భూమి ఈరోజు యెహోషువ ద్వారా తన బిడ్డలందరికీ పంచబడింది. కానాను దేశాన్ని పంచి అప్పగించాడు దేవుడు తన బిడ్డలకి. మాట ఇస్తే తప్పడు యేసు నామములో. మధ్యాహ్నం చదివే మన కీర్తనలో ఆయన నోటి నుంచి వచ్చిన నిబంధన రద్దుపరచడు. 1000 తరముల వరకు ఆయన మాట జ్ఞాపకం పెట్టుకుంటాడంట. ఈరోజు మనకేం చెప్పాడు దేవుడు చెప్పబెళ్ళరా? నీ కన్నుల ముందు ఎట్లాంటి సమస్యలున్నా, ఎంత భయంకరమైన బాధలున్నా వాటిని చూచి మీరు భయపడొద్దని చెప్పాడు దేవుడు మనకి. దీవెనక భయం ఏంటో నాకు తెలియదు, ఇశ్రాయేల్ పాస్టర్ భయం ఏందో మీకు తెలియదు. ఇశ్రాయేల్ పాస్టర్ భయం మామూలు భయం కాదు. ఏంది, ఈ 10 బస్సులు ఎప్పుడు తేవాలా, ఈ 10 ఎకరాలు ఎటు యాడ నుంచి తేవాలా, నేనేమో ఫోటోలు పెట్టి మరీ ప్రార్థన చేస్తున్నాను, ఏమన్నా తేడా జరిగితే అనేదే అవిశ్వాసం అన్నమాట. తేడా ఎందుకు జరగద్ది? అసలు జరిగే అవకాశమే లేదు. ఈ 1000 తరముల వరకు మాట తప్పని దేవుడిని కలిగి ఉన్నాం మనం యేసునామంలో. అప్పుడప్పుడు వస్తాం నా దగ్గరికి, ఏమిరా నువ్వు మొత్తం ఫోటోలు పెడతావు, నీ ఇష్టం నాయన, తేడా జరిగిందంటే నవ్వులు పాలైపోతాను చెప్తుంటాడు. అట్టే అవునంటావా అని ఒక్కసారి మైండ్ వాడి వైపు తిరిగిందంటే ఇంక లేనిపోని దుఃఖం, చీకటి, అసలు ఏమైపోతుందో తెలియదు పరిస్థితి. అప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి. టప్పన ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి లోపల. ఆ ట్యాబ్లెట్ ఏం చెప్తారు తెలుసా? నీ కనుల ముందు కనబడుతున్న భయంకరమైన మనుషులకి, శత్రువులకి పొరపాటును కూడా భయపడవద్దు. ఇప్పుడు మన బిడ్డలకు దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు ఈడక? మర్యాదగా చెప్పండి, ఇస్తాడా ఈడ? అసలు చదువు లేదు, పాడు లేదు, డిగ్రీకి ఏం వస్తాయి అనకూడదు. మనం డిగ్రీకి ఏం వస్తాయి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎల్ షద్దాయ్ మన దేవుడు. ఎవరు మన దేవుడు అంటే? సర్వశక్తి గల దేవుడు. ఎల్ షద్దాయ్ అనే పదానికి అర్థం సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం, ఇక పాట వచ్చింది ఈ మధ్యకాలంలో, ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. బలిపెట్టారు అన్నమాట. కథని తిప్పేశాడు అంతే. నిజానికి యెహోషువ సైన్యం గుండెలు అదిరిపోయి ఉంటాయి. ఈ జనాభాను మనవాడు జయిస్తాం రాజా, అయ్యా నాయకుడా. దేవుడు చెప్పాడురా, కన్నులకు కనబడేదాన్ని చూసి నమ్మద్దు, నువ్వు నన్ను చూడని చెప్పాడు దేవుడు. నేను మీ పక్షాన యుద్ధం చేస్తా, వాళ్ళ మొత్తాన్ని నేను మీకు అప్పగిస్తానని చెప్పాడు. మన కళ్ళ ముందు ఉండదంతా మనకు అనవసరం. మన కళ్ళ ముందు గొలియాతు నిలబడినా మనం యేసునే చూడాలి. ఆమె అన్నాడు గట్టిగా. మన కళ్ళ ముందు గొలియాతు కనబడి, ఓ ఇంత పెద్ద, ఇంత ఎత్తు, ఇంత ఖడ్గం, ఇంత ఈటే, మొత్తం కలిసి డాలు, మనిషి మామూలు ఎత్తు కాదు, ఇవన్నీ మనకు అవసరం. మన కళ్ళ ముందు ఉండేవాడు ఆఫ్టర్ ఆల్ వాడు ఎంతైనా కూడా.
దావీదుకి అంత ధైర్యం చెప్పడాక, దావీదుకి అంత ధైర్యం ఎందుకంటే ఆడ మీరు చదువుకుంటే, ఒరే ఒరే ఇశ్రాయేలులారా, ఒరే ఆఫ్ మైండ్ వాళ్ళారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? అసలు వాడు ఎవరో తెలుసా? వాడు సున్నతి లేని ఫిలిస్తీయుడు. మనం ఎవరో తెలుసా? సున్నతి కలిగిన జీవం గల దేవుని బిడ్డలం. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు, నీ ప్రజలకి, నీ సంతానానికి నాకు, నీకు నాకు, నీ సంతానానికి నాకు, నీ ప్రజలందరికీ నాకు, మీరందరూ నా పిల్లలని లోకం ఎరిగేటట్లుగా మీకు నాకు మధ్య ఉండాల్సిన నిబంధన ఏంటంటే సున్నతి అని చెప్పాడు. ఎవరైతే సున్నతి చేసుకుంటారో వాళ్ళందరూ దేవుడి బిడ్డలని అర్థం. ఆమె చెప్పు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. సున్నతి చేసుకున్న వాళ్ళందరూ ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు, యెహోవా సంతానం లెక్క అయిపోతారు. ఇంకా సున్నతి లేని ఫిలిస్తీయుడు భయపడుతున్నారేంట్రా? వాడు ఎంత పెద్దవాడైతే ఏమి, ఎంత తిట్టకూడదు, వాడు ఎంత డూప్ అయితే ఏమి, వాడు ఎంత డాప్ అయితే ఏమి, వాడి దోనే, వాడి ఈటి ఎంత పెద్ద అయితే ఏమి, సున్నతి లేనివాడు. మనం ఎవరమే? సున్నతి కలిగిన ఇశ్రాయేలీయులవి. వదలని వాడు అంతు చూస్తా. ఈరోజు వాడు తల తెగ మాట్లేదు. అసలు ఆ ధైర్యం ఏంటలే. ఇశ్రాయేల్ భాష కూడా అప్పుడప్పుడు నేర్చిపోతుంది. మీరు కూడా అసలు మీకు ఇంత చెప్తున్నా కూడా మీరు ఎట్లా చూస్తున్నారంటే నా సైజు చూడండి. ఏందో ఈ వాక్యాలు చెప్పటం, ఇవి ధైర్యము, ఈ భయము, ఏందో ఇశ్రాయేల్ భాష చెప్పటం మనకి ఏడ నుంచి వస్తుంది? ఇట్టున్నారే, ఇక మిమ్మల్ని లేపాలంటే నేను ఎంత కష్టపడాలా? బిడ్డ, ఆనాటి ఇశ్రాయేలుకి నిబంధన సున్నతి, అది శరీరపరంగా చేయబడిన సున్నతి. ఈరోజు మనకున్న సున్నతి ఏంటో తెలుసా? యేసు రక్తములో ముద్రించబడిన బిడ్డలు మనం. యేసు నామములో ఆయన రక్తంతోనే మనకు ముద్రేశాడు. ఆమె చెప్పు గట్టిగా. శరీరాల మీద ఉండే గాయపు ముద్ర వేరు, పూర్తిగా ఆయన రక్తమే మనల్ని కప్పి కడిగి శుద్ధి చేసి ఆయన రక్తంతో పరిశుద్ధాత్మ ముద్రేసి వదిలేది వేరు. స్టాంపి వేయబడిన వాళ్ళం మనం. ఆమె చెప్పండి గట్టిగా. లోకంలో దేవుని బిడ్డలంగా తిరగతా ఉన్నాం. మనం ఎక్కడున్నా ఆయన ముద్ర మనమే కనబడతా ఉంటుంది. మనం ఎందుకు భయపడాలంట? నేను వాళ్ళు శరీర సంబంధమైన సున్నతి కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీయులు, మనం ఆత్మ సంబంధమైన సున్నతి, యేసు రక్తం చేత ముద్రించబడిన బిడ్డలమే. అసలు మనం భయపడచ్చా? వాక్యం చెప్పినంత వరకు హుషారు బలి ఉండాలి పాస్టర్ గారు. బయటికి పోతే కదా ఉండేది. మళ్ళా కళ్ళకి ఎర్ర సముద్రం కనపడగానే, మళ్ళా కళ్ళకి అమాలీకులు కనపడగానే, మరలా కళ్ళకి ఆ శత్రులు కనపడగానే, మరలా కళ్ళకి గొల్లేలు కనపడగానే మళ్ళా దిగులు పడిపోయి ఇంత ఉండకూడదు. ఇంకా ఒకేసారి ట్యాబ్లెట్ రెడీగా పెట్టుకోండు. భయం రాగానే ఏం వేసుకోవాలా? వాక్యం ట్యాబ్లెట్ వేసుకోవాలా? దావీదు ఏమంటున్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడికి మీరు ఎందుకు భయపడుతున్నారు? నన్ను వదలండి, వాడు తలదేస్తా. సరే వదిలేరు. గొల్లియాత్ అంట దావీదుని పార చూశాడంట. అంటే గొల్లియాత్ ఏమో అంత ఎత్తున్నాడు, ఈయనేమో కింద ఉన్నాడు. కనపట్ల దావీదు గొల్లియాత్ కనపడి ఎక్కడ వాడు అంటే కింద చూశాడు. కర్ర తీసుకొని వస్తున్నావు ఏందిరా నా మీదకి? నేను కుక్కగా కనపడుతున్నాను నీ కంటికే. గొల్లియాత్ దావీదు అంటాడు ఈ మాట, కర్ర తీసుకొని వస్తావేంట్రా, నేను కుక్కనా? ఒరే రారా, ఒరే బుడ్డగొండు, నీకు ఎందుకురా యుద్ధాలా? ఒరే మళ్ళీ దేవుని తిట్టాడు. మరలా సైన్యంలో యెహోవాను తిట్టాడు. అబ్బాబ్బా ఆ మాట వింటారు రగిలిపో. ఒరే సున్నతి లేనోడా, ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా, నీకే సున్నతి కలిగిన ఇస్తాడు, నాకెంత రారా, నా తల నువ్వు గదిలి తీసేది, నీ తల నేను తీస్తా ఈరోజు చేస్తున్నామల్లో. అసలు ఇక్కడ యుద్ధం చేసేది ఎవరు తీస్తా? నేను కాదు. యుద్ధము యెహోవాది, యుద్ధం యెహోవాది. నీ తల తెగవేస్తా ఈరోజు. నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఇవ్వకపోతే బస్తీమే సవాల్ అంటాడు. ఆ ధైర్యం మీద మనకు అర్థం కావట్లేదా? అయ్యయ్యయ్యయ్యా, శరీర సంబంధమైన సున్నతికి అంత ధైర్యం ఉంటే ఆత్మ సంబంధంగా యేసు రక్తంతో ముద్రించబడిన నీకు నాకు ఎంత ధైర్యం ఉండాలి? వారికి భయపడకుము. నీ మనవడికి 102 జ్వరం వచ్చిందనుకో, 103, 104, 105 వస్తుందనుకో, ఏడవకూడదు. నా దేవుడు ఒకటే మాత్రం వేసుకోవాలి మనం, అంతే. అన్ని లక్షల మందిని, వేల మందిని అప్పగించి గొప్ప కార్యాలు చేసిన నా దేవుడికి ఇదంతా. ఆయన ముద్ర వేయబడిన బిడ్డలమే. నా ప్రభు నా బిడ్డను స్వస్థపరుస్తాడు, నా మనల్ని స్వస్థపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నిలబెడతాడు. ఈ కిడ్నీ మరలా బాగోదు యేసునామములో ఆమేన్ చెప్పు గట్టిగా. ఇది రిపేర్ అయిపోద్ది యేసునామములో. ఊపిరితిత్తులు రిపేర్ అయిపోతాయి, మెదడు రిపేర్ అయిపోద్ది. నా ప్రభు తలుచుకుంటే రిపేర్ చేసి కొత్తదే పెట్టేశాడు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. ఇదిగో మీ పాస్టరమ్మ గారు తల్లి అంటే మా అత్తగారికి కానుపు జరిగేటప్పుడు అంట చాలాసార్లు చెప్పే మీకు డాక్టర్లు ఏం చెప్పారంటే ఖచ్చితంగా
బిడ్డన చచ్చిపోద్ది, తల్లిని చచ్చిపోద్ది. మ్యాక్సిమం తల్లి చచ్చిపోద్ది. సంతకాలు పెట్టి అంతా సంతకాలు పెట్టేశారు. బయట తీసుకుపోతే ఎట్లా చచ్చిపోద్ది, అదేదో ఏడ చచ్చిపోనిలే, బిడ్డను తీసుకెళ్దాము అంటే మళ్ళీ కొంతకాలం తర్వాత ఇద్దరు చచ్చిపోతా అని చెప్పారంట. అయ్యా మీరు మాకు ఊరకాయ చెప్పొద్దు, ఏం జరిగి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాడంట. అలా అతను తీసుకెళ్ళి దాని ఒకటి ఎక్కడది మరి ఆపరేషన్ చేసే థియేటర్లో తీసుకొని వెళ్ళి వాళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు. అత్త కల వస్తుందంట నిద్రలో. అక్కడ అత్త కల వస్తుంది. ఏంటంటే ఎవరో తెల్ల బట్టలు వేసుకొని 2-3 నర్సులు ఆడవాళ్ళు వచ్చి ఆమెకి సులువైన కానుపు చేసి ఇద్దరు పిల్లలను క్షేమంగా బయటికి తీసినట్టు 3 సంతోషంగా కూడా కల వచ్చింది. ఆమె కళ్ళలో చూసేసరికి ఏంది, నాకు ఇంకా కానుపు కాలేదే, నాకు కానుపు చేసేశారు కదా అనుకుంటుంది. డాక్టర్లు మాత్రం కత్తిపెట్టి చచ్చిపోద్దని వాళ్ళు గుసగుసలు ఆడుతా ముందు వెనక ఉంటే వాళ్ళు చూస్తూ ఉండగానే కనీసం చేసినాములు ఫ్రీగా. గట్టి చెప్పండి హల్లెలూయా. ముఖం ఇంతలా వాసిపోయింది, కాళ్ళు ఇంతలా వాసిపోయింది, మొత్తం నీరు ఉబ్బిపోయింది, బాడీ ఇంతలా ఉన్న బాడీ అంట. ఆ చూస్తే బయటపోయారు అందరూ, ఖచ్చితంగా చచ్చిపోద్దని అందరూ ఫిక్స్. కానీ అత్తకు దేవుడు దర్శనంలో మాట్లాడాడు, నీ ఆరోగ్యానికి కానీ నీ బిడ్డలకు కానీ ఏ హాని కలగదు, నేను క్షేమాన్ని ఇస్తానని. బిడ్డరా, ఆ విధంగా దేవుడు చూపించి చచ్చిపోద్ది అని డాక్టర్ సర్టిఫై చేస్తే ప్రాణహాని లేకుండా తల్లి బిడ్డలను క్షేమంగా నిలబెట్టిన ఘనమైన దేవుడిని ఆరాధిస్తున్నాం మనం యేసు నామములో. కొట్టు అందుకో భలే కొట్టేరులే. దేవుని మహిమ దేవుని మహిమ కొట్టాలి. కొడితే మనుషుల కోసం కొట్టకూడదు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతలా ఉబ్బిపోయిన బాడీకి దెబ్బ తగలకుండా ఆపరేషన్ లేకుండా సులువైన కానుపు. అసలు కానుపు జరగడమే కష్టం. సిజేరియన్ చేసి తీయాలి, సిజేరియన్ చేసి చచ్చిపోద్ది. సిజేరియన్ లేదు, తలకా లేదు, పాడు లేదు. వరే డాక్టరా, వరే నేను నిర్మించిన నీకే ఎంత జ్ఞానం ఉంటే, అసలు నా చేత నిర్మించబడిన నీకే ఎంత జ్ఞానం ఉంటే నిర్మించిన నిర్మాణకర్త నాకెంత జ్ఞానం ఉండాలని దేవుడు కత్తి పెట్టనీయకుండా అస్సలు జరగదు అని చెప్పిన వాళ్ళ కళ్ళ ముందే నార్మల్ డెలివరీ చేయించి బాడీ మొత్తం నీళ్ళని పోయి నార్మల్ మనిషి అయిపోయింది యేసునామములో. అంతే, అది దేవుని శక్తి. ఆయన ఏదైనా చేయగలడు మన కోసం. నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితికి ఎంత మాత్రం నువ్వు భయపడొద్దు. యెహోషువ, వారిని చూచి భయపడకు. అందుకే నా పిల్లల విషయంలో కూడా అప్పుడప్పుడు మాత్రలు వేసుకుంటా ఉంటాం. నాకు కూడా వచ్చేస్తుంటుంది, నేను కూడా మనిషినే కదా. అప్పుడు మాత్రలు వేసుకోవటం, మళ్ళీ ధైర్యం తెచ్చుకోవటం, వాక్యం అనే మాత్ర వేసుకోవటమే. దేవసేనమ్మ నువ్వు కూడా ఏ మాత్ర వేసుకోవాలా? వాక్యాన్ని మాత్ర వేసుకోవాలి. అప్పుడప్పుడు భయం వచ్చినప్పుడల్లా అందరం వాక్యమైన మాత్రలు వేసుకుంటుండాలా. నాకు భయం రాదు సార్, నేను ఎప్పుడు కరెక్ట్గా ధైర్యంగా ఉంటానంటే మంచిది. అసలు నాకు తెలిసి వాళ్ళు ఉంటారో తెలియదు, మనుషులు కాబట్టి అప్పుడప్పుడు మనకు కూడా ఆ సూపులు ఈ సూపులు వస్తాయి. అటు ఇటు తిరగ చూసుకుంటే రాత్రిపూట నిద్ర రాకుండా తిరుగుతుంటారే భయానికి. ఎన్ని భయాలు వచ్చిన బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో. మన దేవుడు చేసే అద్భుతాలు చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు 3 కాదు. ఆ ధైర్యం ఏంటి దావీదు నీకు? ఎందుకని ధైర్యం నీకు? వాడికి సున్నతి లేదు అంటాడు ఒకటి మాట. సున్నతి లేడుకి అంత ధైర్యం. వాడి కత్తి అంతా, వాడి ఈటి అంత సైతానికి బేట సున్నతి లేని ఫిలిస్తీయుడు. నేనెవరిని? సున్నతి కలిగిన జీవం గల దేవుని పెట్టినట్టు. ఆ ఏందో ధైర్యం నాకు అర్థం కల. అమ్మ, దావీదు ఏం కష్టపడ్డాడు చెప్పండి? దావీదు ఏమన్నా కష్టపడ్డా గొలియాతును కొట్టడానికి? పిట్టలను కొడతారే, క్యాట్బుల్ రాయి పెట్టాడు, కొట్టాడు. ఒకటే రాయి ఏరుకుంది. ఎన్ని రాళ్ళు డేవిడ్? ఇంకా ఆపేస్తాను, నీ దండాలు పెడతానంటావా? ఆపేస్తాడు డేవిడ్, ఆపేస్తున్నానులే. ఎంతసేపు అయింది స్టార్ట్ చేసిన? టైం పెట్టుకోవాలా? ఎంతసేపు అయిందమ్మా? 50 నిమిషాలా? ఓకే, ఇబ్బంది లేదులే. అయ్యా, దావీదు గొలియాతును చంపడానికి ఏట్లో 5 రాళ్ళు ఏరుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఒక్క రాయిని కూడా వేస్ట్ కానీ ఇలా ఆమె చెప్పండి గట్టిగా. ఒరే కొడక, ఒక్క రాయి మిస్ అయితే నాకు అవమానం వస్తుంది. నువ్వు యుద్ధం నాదని చెప్పావు కదరా. ఒరే నువ్వు నా కొరకు నీకు రోషం వచ్చినప్పుడే నాకు సంతోషం వేసింది కొడక. ఇట్టటోడు కావాలరా. వాడు చూడు రాజు గుడిసెలో కూర్చొని గుడారంలో ఊరుంటూ కళ్ళముకొని బతకొచ్చు. వాడు చూడండి, వాడు కత్తులు చూడండి, వాడు బాల్యం నుంచే యుద్ధాభ్యాసం చేసినాడు. ఒరే నాయన ఎవరెవరే అయిపోయారా మన సంగతి భయపడ. ఏంది వాడేమో రాజురా వాడా? 18 సంవత్సరాలకి ఏందిరా ఈ రోషం? వాడు సున్నతి లేని ఫిలిస్తీయుడు అని చెప్తున్నావు. ఇది నాకు కావాలి, ఇది నాకు బిడ్డా భయపడబోక. నువ్వు 5 రాళ్ళు ఏరితే ఒక్క రాయి వేస్ట్ గల. ఫస్ట్ రాయికే దేవుడు మొత్తం చూశాడు. వీడికి ఎక్కడ ఖాళీ ఉందో మొత్తం కప్పేసి, ఎక్కడ ఖాళీ ఉందని 7 ఖాళీ ఉంది, అది చాలు నాకు అనుకున్నాడు దేవుడు. 7 ఖాళీ ఉంది నాకు చాలు అనుకున్నాడు. మరి దావీదు గురి చూచి కొట్టాడు, మనిషికి గురి చూచి కొట్టాడు. మొత్తం మీద ఆ రాయిని దేవుడు సరిగ్గా తీసుకెళ్ళాడు ఇక్కడికి. కళ్ళకు కనబడేది దావీదు, మన కళ్ళకు కనబడకుండా దేవుడు గొలియాతుతో యుద్ధం చేశాడు యేసునామములో. రాయి పోతే మామూలుగా మనిషి విసిరితే రాయి బాగానే ఉండదులే,
డేవిడ్, మనం ఎంత స్పీడ్గా రాయితో మనిషిని కొట్టామనుకోండి, చిన్న రాయితో మనిషిని కొట్టాము, క్యాట్ బాల్తో కూడా కొట్టామనుకోండి, క్యాట్ బాల్తో కొట్టామనుకోండి, మరి నుదురు లోపలికి వెళ్ళిపోద్ది రాయ. ఎక్కడన్నా మీరు చూసారా? అంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఒకటి తగిలింది, లోపలికి వెళ్ళిపోయిందంట రాయి, అంతే, ఇంకా బయటికి రాలా. నాకు తెలిసి ఎంత వడిసెలతో ఇసిరినా కూడా అంత లోపలికి రాయి పోదు. దేవుడు రాయిని తీసుకొని కాంతి వేగం కంటే ఎక్కువ వదిలినట్టున్నాడు, మొత్తం మీద కాంతి వేగం కంటే వదిలేడు ఎక్కువ, వెళ్ళిపోయింది లోపలికి రాయి. అందుకే మీరు ఇప్పుడు గొలియాతు స్కల్లను కొట్టండి, గొలియాతు స్కల్లను కొడితే ఆ రాయి ఇరుక్కుపోయింది చూపిస్తుంటుంది మనకు ఆ పుర్రులో కూడా. గూగుల్లో ఇమేజెస్ ఉన్నాయి, గూగుల్లో. అది ఎలా సాధ్యం? జీవం గల దేవుడు దావీదు పక్షం యుద్ధం చేస్తే ఆ రాయి ఇరుక్కుపోయింది, ఆ తగలటం వెనకబడాల, ముందుకు పడ్డాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి అతని కత్తితోనే అతని తల తెగవేసి, ఎంత జయం తెలుసు అది అసలు. గొలియాతును చూస్తేనే ఇంకేం చెప్పడం ఎందుకులే, గడ 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 వణిగిపోతున్నారు ఇజ్రాయేల్ అంతా. దావీదుకు వచ్చింది రోషం. అట్లా బిడ్డ, మన కళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా భయపడొద్దు అని చెప్పింది వాక్యం మనకి. లేక నీ శరీరంలో ఉన్నటువంటి నీ బలహీనతను బట్టి ఎప్పుడు భయపడొద్దు. దీవెనక నీ శరీరంలో కనబడుతున్న రోగాన్ని బట్టి ఎప్పుడు భయపడొద్దు. దురాత్మలు వచ్చి పీడిస్తుంటే దేనికి భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళేమో శరీర సంబంధమైన సున్నతి ద్వారా ముద్రించబడితే, మనమేమో యేసు రక్తము చేత సున్నతి చేయబడ్డా. మనం వాళ్ళకంటే మనము ఎక్కువ దేవునికి బాగా దగ్గర. ఈ ముద్ర ఏ ముద్రో తెలుసా? నేను పరలోకి ఈజీగా లాక్కెళ్ళిపో దేశనామాలు ఆమె చెప్పు గట్టిగా. ఒక్కసారి ముద్ర పడిందంటే నువ్వు తప్పించుకోవడం కష్టం. ఇంకా యోహాను సువార్త యేసు ఏం చెప్పాడు తెలుసా? నా చేతిలో నుంచి నా గొర్రెల్ని ఎవడు అపహరింపలేడు అని చెప్పాడు బైబిల్లో. అమ్మ, నా గొర్రెల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. నమ్మరా? మన బైబిల్ నా ఫోన్ తేలేదు కదా, నేను అక్కడ కారులో పెట్టొచ్చా. యోహాను సువార్తలో ఉంది, నా గొర్రెల్ని నా చేతుల్లో నుంచి ఎవడు అపహరించలేడు. నేను ఎవడితో అయితే నా రక్తం ముద్ర వేసానో, బాప్తిసం తీసుకున్నారో, యేసు దేవుడు నమ్మారో, నన్ను విశ్వసించారో, ఒక్కడిని వదలను, మొత్తం ఒక్కపోతా పరలోకానికి అని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం రేపు. ఆయన ముద్ర వేయించుకున్న మనం ఎందుకు భయపడాలి? ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, యెహోషువ వారిని చూచి నువ్వు డు నాట్ ఫియర్, భయపడద్దు. 6 ఎకరాలు 10 ఎకరాలు నీ కష్టం రా కొడక, నాకేం కష్టం అది. భూమియు అందులో ఉన్న సమస్తము యెహోవావే అని రాయబడింది బైబిల్లో. వెండి ఆయనదే, బంగారం ఆయిందే, సర్వ సృష్టి ఆయిందే, ఈ భూమి ఆయింది. నీ కష్టం అది, నాకేం కష్టం. నువ్వు భయపడద్దు, నువ్వు మౌనంగా ఉండు, నేను చేస్తాను చెప్తున్నాడు దేవుడు. నీకు 1000 మంది ఆత్మలు కావాలా? నేను తీసుకొస్తాను కదా, నీకెందుకు? నువ్వు ప్రార్థన నూనె రాసి మౌనంగా ప్రార్థన చేస్తుండు, అద్భుతాలు నేను చేస్తాను చెప్తాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఎగిరి దూకి కింద పైన ఏం చేయబోలు, నువ్వు సైలెంట్గా పోస్తుంది అంతే, కార్యాలు నేను చూసుకుంటా. నీకు ఆత్మలు కావాలంతే కదా. అవును ప్రభు, నాకు కావాలి ప్రభు. నువ్వు మామూలుగా తీసుకున్నట్టు నా వల్ల కాదు ప్రభు అనవాకట. నేను ఎందుకు చేస్తానట నా బిడ్డ? ఇటు అడిగేవాళ్ళు లేక నేను అల్లాడుతుంటే నువ్వు అడిగితే నేను ఎందుకు చేయను? నీకు నువ్వు నిలబడి ధైర్యంగా నేను ఇస్తా. ఇంకా ఆపవా అన్నాడు చూస్తున్నాడు డైరెక్టర్ గారు. ఇంకా ఆపేస్తున్నానులే. ఎంత కొట్టినా గాలి మీకు ఎక్కిందా లేదా అన్నప్పుడు నాకు డౌట్. గాలి ఎక్కితే హల్లెలూయా అని చెప్పండి. ధైర్యం అనే గాలి ఎక్కినోళ్ళు హల్లెలూయా అని చెప్పండి. అన్ని టైర్లు పంచర్ వచ్చేయడకి కొట్టి గాలి వేసిన వాళ్ళు ఉబ్బిని ఇప్పుడు టైర్లన్నీ. ఇదే శక్తితో పోవాలి మనం బయటకి. ఇప్పుడు మాత్రలు బాగా పనిచేస్తాను నమ్ముతున్నాను నేను. మామూలు మాత్రలాగా వచ్చి పనిచేసి మళ్ళీ జ్వరం వచ్చింది ఏం లే, ఈ వారం అంతా పనిచేయాలి ఈ మాత్రలు వేసినాములు అంతే. వచ్చే ఆదివారం మళ్ళీ గొట్టం వేసిన దాకా ఈ గాలి తగకూడదు టైర్లో. ఏం తగ్గినా మళ్ళీ వెంటనే మాత్ర వేసి తీసుకోవటం వేసుకోవటం. ఏంటది? మీ కన్నుల ముందు కనబడే ఏ సమస్యకి మీరు భయపడద్దు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎన్ని లక్షల మంది సైన్యమైనా, ఎంత గొప్ప గుర్రాల సైన్యమైనా, రథాల సైన్యమైనా అగ్నితో కాల్చేస్తా వాటిని. నువ్వు అసలు బిడ్డ దిగులు పడద్దని యెహోషువకు చెప్పినట్టు మన దేవుడు మనతో చెప్తున్నాడు. రోగాలకు భయపడద్దు, వ్యాధులకు భయపడద్దు, అప్పులకు భయపడద్దు, దయ్యాలకు భయపడద్దు, శత్రువులు భయపడద్దు. నీ మీదకి ఎగసి వచ్చే శత్రువు ఏ రూపంలో వచ్చినా మన పక్షమందున్నవాడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. ఆయన ముద్ర ఉంది మన మీద యేసు నామంలో. ఎలుగుబంటికి పిల్లలంటే బాగా ఇష్టం. బైబిల్లో ఏ జంతువు గురించి రాయలేదు కానీ ఎలుగుబంటి గురించి బైబిల్ రాశాడు దేవుడు. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటికి భలే కోపమంట. దాని పిల్లల దాకా కానీ కనబడకపోతే ఎదురు వచ్చేవాడు ఎవడైనా చీల్చేస్తుంది అంతే.
ఎలీషా ప్రవక్తని బోడివాడ అని ఎగతాళి చేశారు కొంతమంది యవనస్తులు. అది మీకు బైబిల్లో కనపడద్ది. బోడివాడ ఎక్కిపో అని మొదటి రోజు కదా చివరిలోనో, రెండో రోజు కదా మొదట్లో ఉంటుంది. ఎగతాళి చేస్తుంటే యెహోవా మిమ్మల్ని శపించును గాక అని చెప్పేసి వెళ్ళిపడే ఎలీషా ప్రవక్త. అప్పుడు బైబిల్ రాయబడింది ఏంటంటే, అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి అంట. అడవిలో నుంచి ఆడ ఎలుగుబంట్లకి పిల్లలు కనపడకపోతే మామూలు కోపము కాదు. ఆ ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 బాలుర్ని చీల్చేసి చెప్పింది బైబిల్ మనకి. అంటే పిల్లలు కనపడకపోతే వాటికి అంత కోపం. దేవుని చేత సృష్టించబడిన ఎలుగుబంట్లకే పిల్లలు కనబడకపోతే అంత కోపం అయితే, అంటే తన పిల్లల మీద అంత ఇష్టమైతే, సాక్షాత్తు దేవుని ముద్ర వేయించుకొని దేవుని రక్తంలో కడగబడిన నువ్వు నేనంటే మన తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది అక్క. ఇంకా ఆయన చేత సృష్టించబడిన జంతువులకి అంత ప్రేమ అయితే బిడ్డల మీద, ఆయనకి మన మీద ప్రేమ ఉండదా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మంచి మాట. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడిని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకునే వాడిని నేనే. ఇదిగో చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇరిమియా గ్రంథంలో మీరు నా చేతిలో ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు లెక్క మనకి. దేవుని బిడ్డలారా, దయచేసి భయపడద్దు. నాకు ఇప్పుడు శక్తి వచ్చేసి నేను ఫుల్ గాలి, నాకు కూడా మీకు ఫుల్ గాలి. ఇక పొరపాటున విశ్వాసం చోటు ఇవ్వద్దు. తల్లి, మనం ఎందును బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మనం చేసే భక్తిని బట్టి కాదు, మన మీద యేసయ్య వేసిన ముద్రను బట్టి ధైర్యం రావాలి మనకు. ఆమె చెప్ప గట్టిగా. దావీదు ఏమంటాడు తెలుసా? ఎందుకు దావీదు నీకు ధైర్యం అంటే, వాడికి సున్నతి లేదు, నాకు సున్నతి ఉంది. వాడు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఆఫ్టర్ ఆల్ అంటాడు. నీకేంది ధైర్యం అంటే నాకు సున్నతి ఉంది అంటాడు. ఇప్పుడు మనం ఏమనాలి? మనం చేసే భక్తిని బట్టి దేవుడు మన కార్యం చేసేది. మన శరీరాల మీద ఆయన వేసిన ముద్రను బట్టి మనకి ధైర్యం. ఆత్మ అనే సంచికరు మనకిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మనకి డబ్బు కట్టి ముద్రేసిపోయినాడు. రేపు వచ్చి ఆయన ఆస్తిని తీసుకెళ్ళిపోతాడు. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఈ ఆస్తి ఆయిందే. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఈ ఆస్తి యెహోవా దేవునికి చెందది. ఈ ఆస్తి యేసుక్రీస్తు వారిదే. ఎందుకంటే ఆయన ముద్ర వేయబడ్డ ప్రజలు మనం. ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఏడిపించినా, ఎన్ని రకాల శోధనలు మీ మీదకి వచ్చినా, బాధలు మీ మీదకి వచ్చినా, దేని భయపడదు బిడ్డ. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దని చెప్పాడు. రేపు ఈ వేళకు వాళ్ళందరూ చనిపోయారని చెప్పాడు. అక్షరాల మాట నెరవేరింది. హాసోరు పట్టణాన్ని ఇజ్రాయేలు స్వాధీనం చేసుకున్నారు యేసునామంలో. మీ మీదకి ఎదురొచ్చే ప్రతి శత్రుని మీరు జయించి స్వాధీనం చేసుకుంటారు యేసునామంలో. యుద్ధం చేయాల్సింది మనం కాదు, దేవుడు చేస్తాడు. ఓరకనే నిలిచి ఉంటే ఆయన మన ముందుకు వచ్చి మొత్తం స్మాష్ చేసి నీ చేతుల్లో పెట్టకపోతే జయం. బిడ్డా, మరలా చెప్తున్నా, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసం, నీ భక్తిని బట్టి కాదు దేవుడు చేసేది. నీ శరీరం మీద దేవుడు వేసిన ఏందది? నిబంధన ముద్ర. ఆయన రక్తంతో వేసిన సున్నతి. అందువల్ల ఆయన నీ కోసం వస్తాడు. చేపలు పడే రాత్రిపూట పగులుపూట, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. చేపలు పడేది రాత్రిపూట, పగులుపూట, రాత్రుల పూట చేపలు పడతాయి. రాత్రి అంతా ప్రయాసపడినా పేతురుకు ఒక చేప కూడా దొరకలేదు. పగులైపోయింది, దిగులు పడి కడుక్కుంటున్నాడు. ఇప్పుడు సృష్టికర్త చెప్తున్నాడు, ఇప్పుడు నీ దోణిని లోతుకు నడిపించి నీ వల వేయి. నీ దోణి లోతుకు నడిపించి వల వేయి. అదే స్థానంలో నువ్వు నేనుగా నుండుంటే, ప్రభువా మీకు మైండ్ ఉందా ప్రభువా? పగులు పూట చేపలు పడవయ్యా, రాత్రుల పూట పడేదయ్యా, నీకేం తెలుసు? వడ్రంగ పని చేసుకునేవాడికి, కిటికీలు చెక్కుకోవచ్చు, తలుపులు చేసుకునేవాడికి చేపల గురించి ఏం తెలుస్తుంది? ఎందుకంటే మాటలు మాట్లాడతావు ప్రభువా నువ్వా? మనంగానైతే ఆయనకి సలహాలు ఇస్తాం.